అసలు ఈ దీక్షలు అనేవి ఎందుకు తీసుకుంటారు? ఈ మాలలు అనేవి ఎందుకు వేస్తారు? ఈ దీక్షలు అనేవి తీసుకోవడం వల్ల కేవలం పుణ్యం, పాపం ఇవేనా? లేదంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకేమన్నా ఉంటాయా? అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ దీక్ష వేసేటప్పుడు ఇందులో కొన్ని కామన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ వెనుక ఉన్న ఒక ఇంటెన్షన్ ఏంటి? ఈ దీక్షలు తీసుకోవడం వల్ల మన లైఫ్ లో ఏమన్నా బెటర్ చేంజెస్ ఏమైనా వస్తాయా అని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఒక మోర్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ దీక్షలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక, సో ఈ దీక్ష తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ దీక్ష టైంలో ఆ దీక్షను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఈ ఒక టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో పీరియడ్ ఆఫ్ టైం ని ఎలా ఎంజాయ్ చేయాలి, దీక్షలో ఉండే ప్రతి ఒక్క యాక్షన్ లో కూడా ఒక ఇన్ డెప్త్ మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ మీనింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఫుల్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో చాలా చాలా టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. హలో గైస్, మై నేమ్ ఇస్ ఆర్టీ ప్రసాద్. ఐఎమ్ లైఫ్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ దీక్ష టైంలో మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెడతారనమాట. ఏ రోజైతే దీక్ష స్టార్ట్ చేస్తారో ఎండింగ్ అయ్యే టైం వరకు కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవి చాలా మేజర్ రోల్ అనేవి ప్లే చేస్తాయి ఈ దీక్ష టైంలో. వీటి వెనకాతలో ఉన్న అర్థం ఏంటి, ఎందుకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ గురించి నేను చెప్తాను అనమాట. అంటే దీక్ష స్టార్ట్ అయిన టైం నుంచి ఎండ్ అయ్యే టైం వరకు ఒక డేలో మార్నింగ్ వేకప్ నుంచి కూడా ఎండింగ్ పడుకునే వరకు కూడా చేసే యాక్టివిటీస్ ఏముంటాయి, అండ్ దీక్ష వేసిన రోజు నుంచి దీక్ష తీసే వరకు కూడా వేసే కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి, వీటన్నిటి నుంచి మనం ఏమేమి కీ లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకోవాలి అనే దాని గురించి ఒక్కొక్క పాయింట్ గురించి నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మేబీ ఈ వీడియో కొంచెం లెందీగా ఉన్నా కూడా కొంచెం పేషెన్స్ తో చూడండి, ఎందుకంటే ఇందులో చాలా రకాల టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. దీక్ష తీసుకునే టైంలో డే 1 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే ఉన్న ఫస్ట్ రూల్ ఎర్లీ మార్నింగ్ వేకప్ అనమాట. మార్నింగ్ 4 o'clock to 5 o'clock మధ్యలోనే మనం నిద్ర అనేది లేవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రూల్ అనేది దేనికోసం పెట్టారు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ టైంని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు అనమాట. ఈ బ్రహ్మ ముహూర్తం అనే టైంలోనే ఈ ప్రకృతి మొత్తం అంతా కూడా వేకప్ అవుతుంది అనమాట. ఉదయాన్న కోడి కూయడం అంటారు చూడండి. కోడులైనా సరే, పక్షులైనా సరే, జంతువులైనా సరే, చెట్లైనా సరే, ప్రతి ఒక్కటి మార్నింగ్ ఈ 4 to 5 మధ్యలోనే అన్ని కూడా వేకప్ అనేవి అవుతాయి అనమాట. మనుషులు మనం మాత్రం ఏంటంటే మార్నింగ్ 6, 7, 8 ఈ టైంకి మనం నిద్రలేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా ఇవన్నీ ప్రకృతిలో భాగం ఎలాగైతే అయ్యాయో అవి ప్రకృతి మొత్తం అంతా కూడా ఎలా అయితే ఆ టైంలో వేకప్ అవుతుందో మనం కూడా ఈ ప్రకృతిలో భాగమే అనమాట. 5 ఎలిమెంట్స్, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచే మనం కూడా పుట్టాం అనమాట. ఈ ప్రకృతిలో ఒక చిన్న అణువు పరమాణువు నుంచి ప్రతి ఒక్కటి కూడా పుట్టింది. సో ఆ అణువు పరమాణువు నుంచే మనం కూడా పుట్టాం అనమాట. సో ఈ ప్రకృతిలో భాగంగా మనం కూడా ఉన్నాం కాబట్టి యాక్చువల్ రూల్ ఏంటంటే ఈ టైంలోనే మనం దీక్షలో ఉన్నా లేకపోయినా ఒక మనిషి అనేవాడు ఈ టైంలోనే నిద్ర లేచి తన యొక్క డే యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. బట్ మనం అందరం కూడా మన యొక్క లేజినెస్, నిద్రకి మనం కకృతపడి ఆ సుఖానికి మనం ఎడిక్ట్ అయిపోయి మనం ఆ టైంలో లేవకుండా మనం ఈ 7, 6 ఈ టైంకి మనం లేస్తూ ఉంటాం అనమాట. కొంతమంది అయితే 9, 10 ఈ టైం కూడా లేస్తారు అనుకోండి, వాటి గురించి పక్కన పెడితే నార్మల్గా మనం లేచే టైం అది. అయితే ఈ బ్రహ్మ ముహూర్తంకు ఉన్న ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఈ 4 to 5 టైం మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఈ టైంని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి గ్రోత్ అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే కొంతమంది స్పిరిచువల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, అంటే యోగా, మెడిటేషన్, పూజ ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ 4 to 5 మిడిల్ ఆఫ్ ద టైంలోనే వీళ్ళు యాక్టివిటీస్ అనేవి చేస్తారనమాట. ఎందుకంటే ఈ 4 to 5 టైంలో ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. అంటే నార్మల్ టైంలో చేసిన దానికంటే కూడా ఒక 10x మోర్ దెన్ ఎఫెక్టివ్గా ఇవి పనిచేస్తాయి అనమాట. అందుకని 4 to 5 మధ్యలోనే వీళ్ళకి వేకప్ అనేది చేయాలి అని చెప్పి చెప్తారనమాట. సో మన లైఫ్లో కూడా మనం ఏదైనా ఒక యాక్టివిటీస్ అంటే కొన్ని చేంజెస్ మనం బాగా చదవాలనుకున్నా, మన ఫ్యూచర్ కోసం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నా, ఒక గోల్ పెట్టుకున్నా ఈ యొక్క టైం పీరియడ్లో మనం మార్నింగ్ వేకప్ అయ్యి మనం చేసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్గా మనం దాని మీద ఫోకస్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం జనరేట్ చేయగలుగుతాం ఈ టైంలో మనం యాక్టివిటీస్ చేసుకుంటే కనుక. ఈ దీక్ష టైంలో ఈ పెట్టే రూల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెర్నింగ్ పాయింట్ ఇదనమాట. మార్నింగ్ ఈ బ్రహ్మముహూర్తం మనం వేకప్ అవ్వడం వల్ల ఈ నేచర్తో మనం పర్ఫెక్ట్ సింక్తో ఉంటాం అనమాట. ఆ టైంలో మనం ఆలోచించే ఆలోచనలు, మనం చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో
మనం ఏదైతే చేస్తామో ఇవన్నీ కూడా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనకి డైరెక్ట్గా ది బిగ్ రిజల్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి మనకి నేచర్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. మన బాడీ అండ్ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఇలాంటి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి మనం మార్నింగ్ వేకప్ వల్ల మనకు ఉన్నాయన్నమాట. సో ఇది ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనకి లెర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వేకప్ అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే బాతింగ్ విత్ కూల్ వాటర్ అనమాట. అంటే మనం స్నానం చేసేటప్పుడు కేవలం చల్ల నీళ్ళతోనే స్నానం చేయాలి అని ఒక రూల్ అనమాట. అంటే వేడి నీళ్ళు పెట్టుకుంటాను, చల్లగా ఉంది కదా, చల్లేస్తుంది కదా, వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తానంటే అవ్వదన్నమాట. కేవలం అప్పుడు టెంపరేచర్లో ఉన్న ఆ చల్లనీళ్ళతోనే మనం స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఎందుకు అలానే చేయాలి అని అంటే దీని నుంచి కొన్ని అడ్వాంటేజెస్ మనం తెలుసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ మనం వేకప్ అయినప్పుడు మనం స్నానం చేయాలని అంటే మనం వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసాం అనుకోండి, ఏమవుతుంది, కొంతసేపు తర్వాత చాలా హాయిగా చాలా సుఖంగా ఉంటుంది అనమాట. మన స్నానం అయిపోయిన తర్వాత కూడా అదే మత్తు మగత అదే ఒక కంఫర్ట్ ఫీలింగ్ అనేది మనకు ఉండడం వల్ల మనకు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం చల్లనీటి స్నానం వేసుకున్నామో మన బాడీ మీద చల్లని వాటర్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ టైంలో ఏమవుతుందంటే చల్లటి వాతావరణంలో ఆ చల్లటి నీళ్ళు మన బాడీ మీద పడగానే మనం ఉలిక్కిపడి ఒక్కసారిగా మన బాడీలో ఉండే ఎవ్రీ సెల్ అండ్ మన బ్రెయిన్ లో ఉండే ఎవ్రీ న్యూరాన్ అనేది ఏమవుతుందంటే ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది అనమాట. దట్స్ వై మనం మార్నింగ్ వేకప్ అయిన తర్వాత చల్లనీళ్ళు చేస్తే ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి చాలా రిఫ్రెష్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అనేది మనకు ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చాలా రకాల బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే మన ఒక స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ కూడా న్యాచురల్ గా మాయిశ్చర్ అవుతుంది. నార్మల్ గా మనం వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క శరీరం మీద తెల్ల తెల్లని బొడ్డు మచ్చలాగా వచ్చేస్తాయి అనమాట. బట్ ఈ చల్లనీళ్ళు ఎప్పుడైతే మనం స్నానం చేసామో మన బాడీ అనేది న్యాచురల్ గా మాయిశ్చర్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి ఈ చల్లనీళ్ళు స్నానం వల్ల. స్నానం చేసేటప్పుడు ఇంకొక రూల్ ఏంటంటే దీక్ష టైంలో మనం స్నానం చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ బాతింగ్ కానీ మనం ఎటువంటి కాస్మెటిక్స్ అనేది మనం యూస్ చేయకూడదు. అంటే సోప్స్, షాంపూస్, క్రీమ్స్, పౌడర్స్, ఐలైనర్స్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు అనమాట. ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేయకూడదు అనేది ఒక రూల్ అనమాట. ఎందుకు అంటే ఈ కాస్మెటిక్స్ అనేవి మనకి చాలా కెమికల్స్తో మనకి తయారై వస్తాయి అనమాట. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఎక్కువ బాతింగ్ మాత్రమే చేయాలి, ఎక్కువ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి అనేది ఇందులో రూల్ అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే షాంపూకు బదులుగా కుంకుడుగా పెట్టుకోవచ్చు అండ్ సోపుకు బదులుగా పసుపు వాడతారనమాట. చూడండి, తలకి కుంకుడుగా అనేది పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అనేది మీకు తెలుసు. నిమిషానికి వేలలో లక్షల్లో మన బాడీ మీద ఎన్నో రకాల డెడ్ సెల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. చర్మం మీద ఎన్నో రకాల వేల సెల్స్ అనేవి ఎవ్రీ మినిట్ చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా చనిపోయిన ఎన్నో రకాల బ్యాక్టీరియా అండ్ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం పసుపుతో క్లీన్ చేసుకోవడం వల్ల ఇది ఒక యాంటీబయాటిక్ గా పనిచేసి ఉన్న సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ కొత్త బ్యాక్టీరియల్ సెల్స్ ఏమైనా ఫామ్ అవ్వకుండా అది చాలా మనల్ని మన స్కిన్ కి అండ్ మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. మార్నింగ్ వేకప్ అండ్ బాతింగ్ ఇవన్నీ అయిపోయి కదండి. ఇప్పుడు చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క దీక్షని ధరిస్తారనమాట. ఈ మాల అనేది ధరించడం మనకి అతలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని మన లోపలికి మనం ఆవాహనిస్తున్నాం అనమాట. ఇకపైన ప్రతిరోజు కూడా ఆ దేవుడు మన లోపలే ఉంటాడు అనే ఒక ఫీలింగ్ మనం రావడం కోసం, ఆ దేవుడితో మనం ఉండాలి అనే ఫీలింగ్ కోసం అని చెప్పి మనకి ఆ దేవుడిని అనేది మనకి మాల రూపంలో మనం ధరిస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే మన సెల్ఫ్ గాడ్తో సింక్ అయిపోతుంది అనమాట. అంటే మనం వేరు కాదు, దేవుడు అనేవాడు వేరు కాదు, మనం దేవుడు ఇద్దరు ఒకటే అనే ఒక ఫీలింగ్ లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. మనమే దైవం, దైవమే మనం అనే ఫీలింగ్ లోకి మనం వెళ్ళిపోతాం. అండ్ మన సరౌండింగ్ లో ఉన్న పీపుల్ కూడా దైవ స్వరూపంలాగే మనం భావిస్తారనమాట. సో ఇక్కడ చూడండి, న్యాచురల్ గానే మనలోని దేవుడు అనేవాడు ఉంటాడు. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్క అణువు పరమాణు కూడా దేవుడి నుంచి వచ్చిందే. సో ఆ గాడ్ పార్టికల్ ఏదైతే ఉందో అది మనలో కూడా ఉంది. మనలో కూడా ఒక ఆత్మ, ఒక చైతన్యం ఇది ఏదైతే ఉందో అదే మనల్ని ప్రతి క్షణం అనేది నడిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ మనం ఆ కాన్షియస్నెస్ అనేది ఈ రెగ్యులర్ లైఫ్ లో మనం కోల్పోతాం. ఏదో మనం ఎవరో, దేవుడు ఎవరో, దేవుడు అనేవారు సపరేటు, మనం సపరేటు అనే ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. బట్ ఈ దీక్ష మాల వేసే టైంలో ఏంటంటే మనల్ని ఆ దేవుడిని రెండు కలిపి సింక్ చేసి నేను దేవుడు ఒకటే అనే ఒక భావంలోకి మనం వెళ్తాం అనమాట. కానీ వాస్తవానికి చెప్పాలంటే మనం దేవుడమే, మనలో కూడా దేవుడు అన్న కూడా ఉన్నాడు. బట్ ఆ కాన్షియస్ లోకి మనం రావడం కోసమే ఈ దీక్ష అనేది మనం తీసుకునేటప్పుడు ఆ కాన్షియస్ లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రన్నింగ్ పాయింట్ ఇదే, మనం కూడా దైవంతో సమానం అనే ఒక కాన్షియస్ లో మనం ఎప్పుడు ఉండాలి అనేదే ఈ యొక్క మాల యొక్క ఉద్దేశం అనమాట. మాల అనేది మనం వేసుకున్న తర్వాత మనం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ అనేది చేస్తారనమాట. ఈ పూజలో కొన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటి, దేవుడి యొక్క పాటలు పాడడం కానివ్వండి, దేవుడి యొక్క భజనలు చేయడం కానివ్వండి, క్లాపింగ్ చేయడం కానివ్వండి, గట్టి గట్టిగా అరుస్తూ దేవుడిని
పిలవడం కానివ్వండి, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట ఈ పూజ విధానంలో. వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే, పూజ టైంలో మనం చేసే షౌటింగ్ అంటే గట్టి గట్టిగా అరుస్తూ పాటలు పాడుతాం కదండి. ఈ టైంలో మనకేమవుతుందంటే మన లోపల ఉన్న ఒక ఇన్నర్ ఎనర్జీ అనేది వేకప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే బాడీలో 7 కైండ్ ఆఫ్ చక్రాస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 7 కైండ్ ఆఫ్ చక్రాస్‌లో మూలాధారం అని చెప్పి, ఆ మూలాధారం అనే పాయింట్‌లో మనకి వెన్నుపాము చివరన మన ఎనర్జీ అనేది స్టక్ అయిపోయి ఉంటుందన్నమాట. బట్ మన ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవ్వాలి అని అంటే మనం కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుందన్నమాట రెగ్యులర్‌లీ. సో, ఆ యాక్టివిటీస్‌లో ఫస్ట్‌ది మనం దేవుడిని ఆరాధించడం, దేవుడి యొక్క పాటలు పాడడం, దేవుని యొక్క తన్మయత్వ ఫీలింగ్ అనేది ఉంటది కదండీ. సో, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్‌లోకి మనం వెళ్ళడం వల్ల ఆ యొక్క ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అయ్యి మనకు చాలా హెల్ప్ అనేది చేస్తుందన్నమాట. మనం చాలా కాన్షియస్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా ఉండడం కోసం. సో, ఈ పాటలు అనేవి ఏవైతే మనం గట్టి గట్టిగా ఈ పూజ టైంలో మనం పాడుతూ ఉంటామో, అప్పుడు మన ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అయ్యి మన బాడీ మొత్తం, మన బ్రెయిన్‌కి, మన బాడీకి మొత్తం అంతా కూడా చాలా హై లెవెల్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. మీరు ఈ పూజ టైంలో చూసినట్టయితే ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి ఆ పూజ టైంలో మీరు మాలలో ఉన్నా లేకపోయినా వెళ్ళి పూజ టైంలో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వన్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట అక్కడ పార్టిసిపేట్ చేసేటప్పుడు. అండ్ దట్స్ కాల్డ్ ఎనర్జీ. అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అందరి లోపల నుంచి ఒక ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. సో, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మన బ్రెయిన్ అండ్ బాడీ అనేది చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఆ యాక్టివ్ మైండ్ సెట్, యాక్టివ్ బాడీతో మనం ఏదైనా వర్క్ చేస్తే చాలా సక్సెస్‌ఫుల్‌గా అందులో మనం రాణిస్తాం అన్నమాట. సో, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీని మన లోపల నుంచి స్టిమ్యులేట్ చేయడం కోసమనే ఈ యొక్క యాక్టివిటీ అనేది చేస్తారు. అండ్ ఇంకొకటి క్లాపింగ్ అనేది చేస్తారు. ఈ పూజ టైంలో క్లాపింగ్ అనేది చేస్తారు. తెలుసు కదండీ! ఈ క్లాపింగ్ అనేది చేసేటప్పుడు కూడా వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుందన్నమాట. అంటే మన చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ చేతి కొనవేళ్ళ పాయింట్స్‌లో మనకి ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ చేయగలిగే కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ చేతి వేలుతో 2 చేతి వేళ్ళలో కూడా ఈ ప్రెషర్ పాయింట్స్ ఉండడం వల్ల మనం ఇలాగ క్లాపింగ్ చేసేటప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ 2 కలిసి స్టిమ్యులేట్ అవుతాయి. ఆ స్టిమ్యులేట్ అయ్యే ప్రాసెస్‌లో ఏమవుతుందనంటే వీటి నుంచి మొత్తం మన బాడీలో ఉండే ఎవ్రి న్యూరాన్‌కి కూడా ఒక కనెక్షన్ అనేది ఉంటది. మనం బ్రెయిన్ న్యూరాన్స్‌కి, మన బాడీలో న్యూరాన్స్‌కి ప్రతి ఒక్క దానికి కూడా మన చేతి వేళ్ళలో ఉండే ఈ ప్రెషర్ పాయింట్స్ నుంచి కనెక్షన్ అనేది ఉంటదన్నమాట. ఈ గట్టిగా మనం ఎప్పుడైతే క్లాప్స్ అనేవి చేస్తామో అప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ నుంచి మన బాడీలో ఉండే ఎవ్రి సెల్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా యాక్టివేట్ అవ్వడం అనేది చాలా జరుగుతుందన్నమాట. ఒక 1 అవర్, 1 ½ అవర్ అనేది ఈ పూజా విధానంలో ఈ షౌటింగ్, ఈ క్లాపింగ్ ఏదైతే చేస్తారో దీనివల్ల చాలా హై లెవెల్ ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అందుకనే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఈ యొక్క పూజా విధానంలో నుంచి ఈ యొక్క పాయింట్ అనేది మనం నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డైట్ ప్లాన్. దీక్ష తీసుకున్న తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదు. కొన్ని రకాల ఫుడ్స్ తినాలి. ఒక నియమం అనేది ఉంటుందన్నమాట. అందులో మెయిన్ నాన్ వెజ్ తీసుకోకూడదు, ఉల్లిపాయలు తీసుకోకూడదు అండ్ వెల్లుల్లి తీసుకోకూడదు. ఈ 3 ఫుడ్స్ తీసుకోకూడదన్నమాట. ఎందుకు ఈ ఫుడ్సే తీసుకోకూడదు అంటే నార్మల్‌గానే డివోషనల్‌లో ఉండేవాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ అనేది తీసుకోరు. ఎందుకనంటే అది పూర్తిగా హింసతో కూడుకున్నది. అండ్ డివోషన్ అనేది యాంటీ వయలెన్స్ కాబట్టి సో, ఈ నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తారు. నేను చెప్పిన ఈ 3 ఫుడ్స్ అవాయిడ్ చేయడం గల ముఖ్య కారణం ఏంటనంటే మనం తీసుకున్న ఫుడ్‌లో 3 కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. అందులో సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని ఈ 3 గుణాలు కలిగిన 3 కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ 3 కైండ్స్ ఆఫ్ ఫుడ్స్‌లో సత్వగుణం అనేది మంచిది. అంటే వెజిటేరియన్ అన్నమాట. అంటే ఓన్లీ అహింస ద్వారా వచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అండ్ ఈ ఫుడ్ తినడం వల్ల మన బాడీ లోపల ఓన్లీ పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. మనకొక ఎనర్జీ, న్యాచురల్ ఎనర్జీ అనేది మన లోపల నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ గానీ, నెగెటివ్ థాట్స్ గానీ ఈ ఫుడ్ అనేది మన లోపల స్టిమ్యులేట్ అనేది చేయదనమాట. కానీ ఈ రజోగుణం కలిగిన ఈ రెండో రకం ఫుడ్ ఏదైతే ఉందో ఇవి వెల్లుల్లి అనే ఫుడ్‌లోనే ఈ రజోగుణం కలిగిన ఒక గుణాలనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో, దట్స్ వై మనం అది తీసుకోకూడదు. యాక్చువల్లీ ఇది కూడా వెజ్జే. అయినప్పటికీ కూడా అందులో ఉండే గుణాలనేవి మన బాడీలోని బ్లడ్ ప్రెషర్‌ని స్టిమ్యులేట్ చేసి ఆలోచనలు స్థిరంగా ఉండకుండా మన యొక్క కోరికల్ని రేపే విధంగా ఉండే కొన్ని రకాల ఇవనేది ఈ ఫుడ్‌లో అనేది ఉంటాయన్నమాట. సో, దట్స్ వై మనకి వెజ్ అయినా సరే ఈ ఆనియన్, వెల్లుల్లి అనేది మనం తీసుకోకూడదన్నమాట. అండ్ తర్వాత తమోగుణం కలిగిన ఫుడ్. ఈ తమోగుణం కలిగిన ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్ అన్నమాట. ఈ నాన్ వెజ్‌లో చాలా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే చాలా హార్మ్ చేస్తుంది. మన బాడీకి గానీ, మన మైండ్‌కి గానీ, మన యొక్క బ్లడ్‌కి గానీ, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ గానీ ఇదన్నిటికి కూడా చాలా హార్మ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇది ఒక బ్యాడ్ కర్మ నుంచి వచ్చిన
ఫుడ్ అన్నమాట. అంటే ఒక జంతువుని హింసించి దాని యొక్క ఆవేదన, దాని యొక్క ఏడుపు, దీని నుంచి వచ్చిన ఫుడ్ కాబట్టి అది చాలా బ్యాడ్ కర్మ నుంచి వచ్చిన ఫుడ్. సో అది తినడానికి సరైనది కాదు అనే విధంగా ఉండడం వల్ల ఈ ఫుడ్ అనేది తీసుకోరనమాట. తమోగుణం, రజోగుణం కలిగిన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా బ్యాన్ చేస్తారు దీక్ష టైంలో. ఓన్లీ సత్వగుణం కలిగిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకనంటే ఇది నేచురల్ ఉండే న్యాచురల్ ఫుడ్, కేవలం దేవుడు మన కోసం మాత్రమే పుట్టించిన ఫుడ్ అనమాట. ఈ న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మన మైండ్ అండ్ బాడీ అనేది చాలా యాక్టివ్గా, చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా డిస్క్రీజ్ అవుతాయి. అండ్ మన వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. అండ్ చాలా హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా కూడా ఉంటాం ఇటువంటి ఫుడ్ అనేది మనం తీసుకోవడం వల్ల. సో ఈ దీక్ష టైంలో ఉండే ఈ డైట్ ప్లాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదనమాట. ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఏంటంటే మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా మనం చాలా దూరంగా అనేది ఉండాలన్నమాట. ఎందుకు ఈ రూల్ పెడతారా అంటే వీటిలో ఉండే కొన్ని క్యారెక్టర్స్ అండ్ కొన్ని సీన్స్, కొన్ని యొక్క ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ట్రిగర్ చేసి ఇన్బ్యాలెన్స్ అయ్యేలా చేస్తాయి అనమాట. అండ్ అందులో చూపించే కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో మనకి మన మైండ్ని చాలా డిస్టర్బ్ అనేది చేస్తే, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఒక పర్టికులర్ దీని మీద మనం ఉండాలని అనుకుంటామో దీంట్లో ఒక డీవియేషన్ అనేది క్రియేట్ చేస్తాయి అనమాట. ఒక యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేయలేకపోతుంటాం. సో అందుకని వీటిని అవాయిడ్ చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష టైంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని మొత్తంగా అవాయిడ్ చేస్తారనమాట. సో మనం కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక గోల్ పెట్టుకుని ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ అని ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనం ఫోకస్ చేసాము అనుకోండి, మనకి ఏమవుతుందంటే మనం పెట్టుకున్న టార్గెట్ ఫోకస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం పక్కకు వచ్చి డీవియేట్ అయిపోయి మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్సెస్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మన యొక్క ఫోకస్ అనేది డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ మనం కూడా మూవీస్ ఇలాంటి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. సో ఈ యొక్క రూల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెర్నింగ్ పాయింట్ ఇది. మా దీక్షలో ఉండే టైంలో మనం కేవలం గుడ్ వర్డ్స్ మాత్రమే మాట్లాడాలి. ఎటువంటి అబ్యూజ్డ్ వర్డ్స్ అంటే తిట్టడం కానివ్వండి, కోప్పడడం కానివ్వండి, ఎలా పడితే అలాగా జనాలతో మాట్లాడతానంటే అవ్వదనమాట. మనకి ఎంత కోపం వచ్చినా కూడా, ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా కూడా మన యొక్క మాట విధానం అనేది ఎప్పుడూ కూడా తప్పుగా రాకూడదు, తప్పుగా పలకకూడదు, ఎవరిని తప్పుగా పిలవకూడదు, తిట్టకూడదు. సో ఇది ఒక రూల్ అనమాట. అండ్ ఎవరినైనా మనం పిలిచేటప్పుడు కూడా మనం వాళ్ళని కూడా స్వామి ఆర్ భవాని అని మాత్రమే పిలాలి అని ఎందుకంటానంటే ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడే. మనలో ఎవరైతే దేవుడు ఉన్నాడో వాళ్ళలో కూడా అదే దేవుడు ఉన్నాడు అనే భావాన్ని మనలో నిండడం కోసమనే ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుడిలాగా పిలవడం అనేది ఇక్కడ అలవాటు చేస్తారనమాట మనకి. అలా పిలవడం వల్ల ఏంటంటే మనం అవతల వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తారనమాట. దీక్షలో ఉన్నప్పుడైనా కాదు, మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరిలో కూడా మనం దేవుణ్ణి చూడాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం దేవునిలానే భావించాలి. అప్పుడు ఏమవుతుందంటే గివింగ్ రెస్పెక్ట్ అండ్ టేకింగ్ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తామో అవతల వాళ్ళు కూడా మనల్ని కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తారనేది ఇందులో ఒక కీ లెర్నింగ్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ దీక్షలో డెవలప్ పాటించే ఇంకొక మెయిన్ రూల్ ఏంటంటే చెప్పులు లేకుండా కేవలం నేల మీద నడవాలి అనేది ఒక రూల్ అనమాట. దీనివల్ల కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి గైస్. మన చేతి వేళ్ళకి ఎలాగైతే మనకి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాము, సేమ్ అలాగే మన పాదానికి కూడా మన బాడీ మొత్తానికి సంబంధించిన ప్రెజర్ పాయింట్స్ ఎన్నో ఉంటాయి అనమాట. సో ఇక్కడ మన ఫుట్కి ఎప్పుడైనా మసాజ్ చేస్తే మన బాడీ మొత్తం అంతా కూడా మనం రిలాక్స్ అవ్వడం అనేది మనం గమనిస్తాం అనమాట. సో మన పాదం దగ్గర ఉండే ఎన్నో రకాల ప్రెజర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలని అంటే మనం నేల మీద నడవాల్సి వస్తుంది. మన నేలకి మనకి ఉన్న ఒక భౌతికమైన కనెక్షన్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, ఈ న్యాచురల్ కనెక్షన్ వల్ల, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మన లోపల ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంటుంది అనమాట. ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవడానికి, ఎవ్రీడే ఎనర్జెటిక్గా ఉండడం కోసం ఇలాంటి ఒక ఫుట్ వాకింగ్ అనేది మనకి చేయమంటారు. అండ్ ఇది ఫుట్ వాకింగ్ చేయడం వల్ల మన బాడీ మొత్తం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీ మొత్తం కూడా ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది అనమాట కంప్లీట్గా. మనం కూడా ఈ ప్రకృతిలో భాగమని ఇందాక చెప్పుకున్నాం కదండి. సో మనం ఈ ప్రకృతితో ఈ యొక్క కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ చెప్పులు అనేవి వేసుకొని నడవడం వల్ల ఈ కనెక్షన్ అనేది మనం కోల్పోతాం అనమాట. దట్స్ వై మన ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ న్యాచురల్తో కనెక్ట్ అయ్యి మనం పుస్తకాలతో నడుస్తామో నేల మీద, ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఈ నేచర్ నుంచి అన్లిమిటెడ్గా ఒక ఎనర్జీ అనేది మనం గెయిన్ చేసుకుంటాం అనమాట మన బాడీలో. అప్పటికి మనకి రకరకాల బోన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. కొంతమందికి మెడ నొప్పి ఉంటుంది, కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, స్పైన్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, అండ్ కొంతమందికి మడాల దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఈ నేల మీద పుస్తకాలతో నడవడం వల్ల మనకి ఆ యొక్క ఈక్వాలిటీ అనేది మనకి ఏర్పడి మొత్తం బాడీ అంతా కూడా
పెయిన్స్ అనేవి ఏమైనా ఉన్నా కూడా మొత్తం సెట్ అయిపోతాయి అనమాట. లోపల ఒక రకమైన పేషెన్సీ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం నేల మీద నడిచేటప్పుడు మన కాళ్ళకి ఎన్నో రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా తగులుతూ ఉంటాయి కదండి. ఇది తగిలేటప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే ఒక పేషెన్సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం గమనిస్తాం అనమాట. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, మనకి యాక్చువల్గా ఎవరు చెప్పరు ఇలాంటివి. బట్ ఇవన్నీ కూడా చాలా మేజర్ రోల్ అనేది పాటిస్తాయి మన యొక్క రెగ్యులర్ లైఫ్లో. ఇవి పాటించడం వల్ల ఓన్లీ దీక్షలోనే కాదు, దీక్ష లేని టైంలోనే కూడా మనం ఉత్తకాలతో నడవడం అనేది, కొంతమంది చెప్పులు అనేవి ఇంట్లో కూడా వేసుకొని నడుస్తారనమాట. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా ఉత్తకాలతో నడవడం అనేది మెయిన్ ప్రయారిటీ. మనం ఉత్తకాలతోటి నేల మీద నడవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటంటే, ద మోస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే బ్రహ్మచర్యం. ఈ యొక్క దీక్ష టైంలో ఎన్ని రోజులు దీక్షలు ఉంటే అన్ని రోజులు మనకి బ్రహ్మచర్యం అనేది పాటించాలనేది ఒక రూల్ అనమాట. ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎటువంటి సెక్సువల్ థాట్స్ అనే వాటి గురించి జోలికి కానీ, సెక్సువల్ యాక్టివిటీస్ జోలికి కానీ మనం వెళ్ళకూడదు అనమాట. అండ్ మన యొక్క స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఈ స్పర్మ్ అనేది అసలు బయటకి అనేది రాకుండా చూసుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీక్ష అనే టైంలో ఇది మ్యాండేటరీ, ఓకే, దాన్ని పక్కన పెట్టండి. బట్ మన యొక్క పర్సనల్ లైఫ్లో ఇలాంటి ఒక బ్రహ్మచర్యం అనేది తీసుకొస్తే ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్న దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా మన యొక్క వీర్యం ఏదైతే ఉంటుందో మన యొక్క వీర్యాన్ని వజ్రం అని పిలుస్తారనమాట. ఈ వీర్యాన్ని వజ్రం అని పిలవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. దాని గురించి మీకు చెప్తే మీ మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే, మన వీర్యం అనేది ఇది ఒక ఎనర్జీ అనమాట. మన ఫిజికల్ బాడీలో ఉండే ఈ ఎనర్జీ ఈ వీర్యం రూపంలో ఉంటుంది అనమాట. ఈ వీర్యం అనేది మన బాడీలో 2 రకాలుగా చేంజ్ అవుతుంది అనమాట. అదేంటనంటే ఓజస్సు, తేజస్సు అని అంటారనమాట. ఈ ఓజస్సు అనేది ఏంటనంటే ఈ ఎనర్జీ అనేది ఒక ఇంధనం లాగా తయారవుతుంది అనమాట. ఈ ఇంధనం అనేది మనల్ని ఎన్లైట్మెంట్ వైపు తీసుకెళ్లే ఒక వాహకం అనమాట. ఇది ఎనర్జీ రూపంలోంచి ఓజస్సుగా మారి, అంటే ఇంధనం ఏమో, ఈ ఇంధనం ద్వారా మనం ఒక ఎన్లైట్మెంట్ స్టేట్కి వెళ్ళే ఒక మార్గాన్ని అనేది మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. మనం ఈ ఎనర్జీని ఈ మూలధారం నుంచి ఒక హయ్యర్ కాన్షియస్ లెవెల్కి తీసుకెళ్ళడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక ఎన్లైట్మెంట్ స్టేజ్కి వెళ్ళొచ్చు అండ్ చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. మన బాడీలో మనకి 7 చక్రాస్ అనేవి ఉంటాయి అనమాట. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఇలా 7 చక్రాలు అనేవి మన బాడీలో ఉంటాయి అనమాట. ఈ 7 చక్రాలు అనేవి మన యొక్క ఎనర్జీ సెంటర్స్ అనేవి వీటిని అంటారు అనమాట. సో ఈ ఎనర్జీ సెంటర్స్ లో మన యొక్క ఎనర్జీ అనేది ఈ మూలధారంలో స్పర్మ్ రూపంలో ఉండిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే బ్రహ్మచర్యం అనేది పాటిస్తామో ఈ ఎనర్జీ అనేది మనకి ఓజస్సుగా మారి అది ప్రవాహం జరుగుతుంది అనమాట. అంటే కింద నుంచి అది పై వరకు జర్నీ చేయడం అనేది, మన స్పైన్ నుంచి పై వరకు జర్నీ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అది జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఒక్కొక్క చక్రాన్ని అది టచ్ చేస్తూ వచ్చి మొత్తం డైరెక్ట్గా ఇక్కడ ఈ సహస్రానం అనే చక్రం చేరేసరికి, సో ఆ ఎన్లైట్మెంట్ స్టేట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో మనకి మన యొక్క పర్సెప్షన్, మనం చూసే విధానం, మనం మాట్లాడే విధానం, మనం థింగ్స్ని పర్సర్వ్ చేసే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మారిపోతుంది అనమాట. అంటే మనం అందరిలా కాకుండా మనం ఒక డిఫరెంట్ పర్సన్ లాగా, ఒక ఎన్లైటెడ్ పర్సన్ లాగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మనం మారుతాం అనమాట. సో అలాంటి ఒక స్టేట్కి మనం చేరాలి అని అంటే, ఒక హై లెవెల్ ఎనర్జీ లెవెల్ స్టేట్కి మనం చేరాలంటే మనం బ్రహ్మచర్యం అనేది పాటించడం వల్ల ఇది సాధ్యమవుతుంది అనమాట. అందుకనే అందులో ఈ బ్రహ్మచర్యం అనేది పెడతారనమాట. అండ్ ఇంకా ఈ బ్రహ్మచర్యం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మన యొక్క ఫోకస్ మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం అండ్ మన యొక్క సెల్ఫ్ అనేది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మన ఎనర్జీని మనం రకరకాల థింగ్స్కి మనం ఉపయోగించగలుగుతాం. యాక్చువల్గా మన స్పర్మ్ అనేది మనం ఎప్పుడైతే ఎగ్జాక్యులేట్ చేసేస్తామో ఆ టైంలో మనం లో ఎనర్జీ అనేది ఫీల్ అవుతాం అన్నమాట. బట్ ఎప్పుడైతే మనం ఎనర్జీని మనం హోల్డ్ చేసి పెడతామో ఆ ఎనర్జీ అనేది రకరకాలుగా చాలా అనేది చేయొచ్చు అనమాట. మనం వర్కౌట్ చేయాలనుకుంటే చాలా ఫోకస్ఫుల్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా హై ఎనర్జీతో మనం వర్కౌట్ చేయగలుగుతాం. అండ్ స్టడీ మీద ఫోకస్ చేయాలనుకున్నా, లేదన్నా వర్క్ చేయాలనుకున్నా, ఏదైనా ఒక గోల్ అచీవ్ చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు అది మనకి చాలా ఎనర్జీ అనేది లోపల నుంచి ఇస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ వీఆర్ హోల్డింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ. ఓకే, సో అందుకని ఈ బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట. సో దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. దీక్షలో ఉండే టైంలోనే కాకుండా మనం దీక్ష లేని టైంలో కూడా మనం ఈ యొక్క బ్రహ్మచర్యం అనేది పాటించడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అండ్ చాలా రకాల సైకలాజికల్ బెనిఫిట్స్, మన యొక్క గ్రోత్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. అండ్ ఇందులో ఇంకొక రూల్ ఏంటంటే క్విటింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి దీక్షలు ఉండేటప్పుడు అసలు వెళ్ళకూడదు అనేది నియమం. మనం దీక్ష తీసుకున్న టైం నుంచి మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, మందు, సిగరెట్ అండ్ ఇలాంటి
బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి దూరం ఉండడం వల్ల మన యొక్క హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం వాటి కోసం ఏదైతే డబ్బులు ఖర్చు పెడతామో ఆ డబ్బులు అనేది మనకి చాలా సేవింగ్లోకి వెళ్తాయి. అండ్ మన యొక్క ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఆ దీక్షలో ఉన్న అన్ని రోజులు కూడా మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది, మనం బాగుంటాం, మనకు మైండ్ బాగుంటుంది, మన యొక్క హెల్త్ బాగుంటుంది. అన్ని బాగున్నప్పుడు ఆబ్వియస్లీ మనల్ని అలా చూసినప్పుడు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఒక బెనిఫిట్ అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ దీక్ష టైంలోనే బ్యాడ్ హ్యాబిట్స్ క్విట్టింగ్ అనేది ఉంచి దీక్ష తీయగానే కేవలం ఒక 1 అవర్ 1 డేలోనే డ్రింకింగ్, సిగరెట్, ఈ హ్యాబిట్స్ ఏవైతే ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకొచ్చారో వెంటనే స్టార్ట్ చేస్తారనమాట. చూడండి, ఇన్ని రోజులు చేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసేస్తే మీ యొక్క సెల్ఫ్ మీద మీరు ఏం కంట్రోల్ తెచ్చుకున్నట్టు చెప్పండి. సో ఎలాగ మనం కొన్ని రోజులు క్విట్ చేసాం. సో అదే క్విట్టింగ్ అనేది అలా కంటిన్యూ చేస్తూ లైఫ్ లాంగ్ వెళ్ళింది అనుకోండి, దాని యొక్క రిజల్ట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత గ్రేట్గా ఉంటాయి ఒకసారి చూడండి. ఈ దీక్షలో ఉండేటప్పుడు అంతసేపు మీ యొక్క ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే మీరు మళ్ళీ వాటి వైపు వెళ్తారో అవి మళ్ళీ మిమ్మల్ని ఆ ఊబిలోకి రాగేస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం కట్టుకున్న కోట అంతా కూడా మళ్ళీ కూలిపోతుంది అనమాట ఒకేసారి. మనం మళ్ళీ అదే లూప్లో పడిపోతాం అనమాట. సో ఆ లూప్లో పడకుండా మన యొక్క యాటిట్యూడ్ని చాలా ప్రొడక్టివ్గా ఉంచుకుంటూ, మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటూ అదే క్విట్టింగ్ యాటిట్యూడ్ని మనం కంటిన్యూ చేసాం అనుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. సో ఇలా అనమాట మన యొక్క హ్యాబిట్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ పెట్టిన రూల్ని మనం రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటే మన లైఫ్లో ద బిగ్గెస్ట్ చేంజెస్ మనకి కనిపిస్తాయి. అండ్ ది బిగ్ రెస్పెక్ట్ కూడా మనకు వస్తుంది అనమాట మన ఇంట్లో, మన సొసైటీలో. సో ఇది దీని నుంచి నేర్చుకోవాల్సింది. అండ్ తర్వాత ట్రిప్స్. ఈ దీక్ష టైంలో చాలా వరకు దేవుడి యొక్క గుళ్ళు, గోపురాలు వీటన్నిటి కూడా ట్రిప్స్ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా. యాక్చువల్గా మనం గుళ్ళకి వెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామండి, గుళ్ళకి ఎందుకు వెళ్తాం, గుళ్ళకి ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాం అంటే ఇది యాక్చువల్లీ ఎవరికి తెలియదు. నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఏదో పుణ్యం కోసం దేవుడి చుట్టూ తిరగమని అనుకుంటారు అనమాట. బట్ మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు, మంచి మంచి దివ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ గుళ్ళో ఆ దేవుడిని స్థాపించేటప్పుడు అక్కడ ఒక చక్రం పెడతారు. ఒక ఎనర్జీ చక్రం అనేది ఒకటి పెట్టి ఆ ఎనర్జీ చక్రం మీద దేవుడిని అనేది స్థాపిస్తారనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే గాలి గోపురం అనేది ఉంటుంది కదండి గుడికి, ఆ గాలి గోపురం నుంచి యూనివర్స్ నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్లో అయిన కాస్మిక్ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఆ లింగం, ఆ ఒక దైవం ఏదైతే ఉంటుందో అందులోనే స్టోర్ అవుతుంది అనమాట ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే ఈ గుడికి వెళ్ళి మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తామో, ఆ దేవుడి దగ్గరికి వెళ్తామో, ఆ గుడిలో కూర్చుంటామో, అప్పుడు మనం ఆ ఎనర్జీ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇండైరెక్ట్గా మన యొక్క సోల్ అనేది ఆ ఎనర్జీ క్యాచ్ చేస్తుంది. సో దట్స్ వే మనం గుడికి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఫీల్ అవుతాం. ఎందుకనంటే ఆ రకమైన ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఆ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వగలుగుతాం. ఆ యొక్క ప్రశాంతత అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. సో దట్స్ వే మనం ఈ గుళ్ళకి, గోపురాలకి వెళ్ళడం వల్ల ఈ దీక్ష టైంలో మనకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది. మనం దీక్ష టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం ఎక్కువ ఎవరైనా వాటిని సందర్శించడం వల్ల మనకి చాలా ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనం గెయిన్ చేసుకుంటాం అనమాట. చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా, చాలా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. అండ్ ఈ దీక్షలో ఉండేటప్పుడు మనం చాలా డివోషనల్గా ఉంటాం. మనం మాట్లాడే మాటలు కానివ్వండి, అన్ని దేవుడి గురించే మాట్లాడతాం. మనం వినేవి కూడా మొత్తం దేవుడి గురించి సంబంధించిన ప్రవచనాలు వింటాం, దేవుడికి సంబంధించిన మాటలే వింటాం, దేవుడికి సంబంధించిన పాటలే వింటాం, ఇవన్నీ చేస్తాం. అండ్ తర్వాత మనం చేసే యాక్టివిటీస్ కూడా అన్ని దేవుడి కోసమే చేస్తాం. ఏదైనా మనకు కష్టం వచ్చినా కూడా ఆ దేవుడికే మనం చెప్పుకుంటాం. అంటే మన యొక్క ఆలోచనలో నిరంతరం దేవుడే ఉంటాడు. అండ్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనంటే మనం ఎవరో మనుషులకు కాకుండా మనం దేవుడికే డైరెక్ట్గా చెప్పుకుంటాం. అండ్ మనల్ని దేవుడే కాపాడుతాడు అని నమ్ముతాం. మనం దేవుడు ఈ రెండు కలిపి ఒక మెర్జ్ అయిపోతాం అనమాట, ఒకటి ఏకమైపోతాం అనమాట. నేనే దేవుడు, దేవుడే నేను అని ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయి దేవుడితోనే అలా మనం ట్రావెల్ చేయడం వల్ల ఈ దీక్షలో ఉండే టైంలో మనలో చాలా ఎనర్జీ అండ్ చాలా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ముందంతా కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ఇది ఎలా నేను సాల్వ్ చేసుకోవాలని మనంగా తపన పడుతూ ఉంటాం. బట్ ఈ దీక్షలో ఉండే టైంలో ఏమవుతుందంటే మనం దేవుడితో చెప్పుకుంటాం ప్రతి ఒక్కటి కూడా. దేవుడితోనే మాట్లాడతాం, దేవుడికి ఎక్కువ ప్రేయర్ చేస్తాం, దేవుడికే మన కష్టాలు చెప్పుకుంటాం, దేవుడే మనల్ని మన యొక్క కష్టాన్ని తీరుస్తాడని 100% నమ్ముతాం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మనం ఒక హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, దేవుడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మడం వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట.
నేను ఒక్కడిని కాదు, నేను ఒంటరివాడిని కాదు, నా వెనకాతల దేవుడు ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో రావడం వల్ల ఈ డెవోషనల్ యాక్టివిటీస్లో ఉన్న రోజులు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. సో ఈ డెవోషనల్ మోడ్లో ఉండడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, ఈ దీక్ష టైంలో ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే ఎన్ని రకాల థింగ్స్ మనం చేస్తున్నాం. మార్నింగ్ వేకప్, మార్నింగ్ పూజ చేస్తున్నాం. పూజలో మనం షౌటింగ్ అండ్ క్లాపింగ్ చేయడం కానివ్వండి, తర్వాత పుస్తకాలతో నడవడం కానివ్వండి, తర్వాత భోజనం చేయడం కానివ్వండి, ప్రాపర్ డైట్ ప్లాన్ కానివ్వండి, ప్రాపర్ స్లీప్ ప్లాన్ కానివ్వండి, అండ్ తర్వాత ఈ నేచర్తో మనం మింగిల్ అయ్యే విధానం కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్టయితే మనల్ని ఈ ప్రకృతితో ఈ దీక్ష అనేది దగ్గర చేస్తుంది అనమాట. మనం ఈ ప్రకృతితో ఎప్పుడైతే మనం విడిపోతామో, దూరం అయిపోతామో, అప్పుడు మన జీవితంలో రకరకాల సమస్యలు అనేవి మధ్యలోకి ఎంట్రన్స్ అయిపోతాయి అనమాట. బట్ మేము ఎప్పుడైతే ఈ నేచర్తో కనెక్షన్లో ఉంటామో, మనకి ఈ నేచర్ అనేది మనకు కంప్లీట్గా సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. మనకి దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడు, ఈ నేచర్ రూపంలోనే రకరకాల మనుషుల రూపంలో, రకరకాల థింగ్స్ రూపంలో మనకు దేవుడు అనేవాడు సహాయం చేస్తారనమాట. బట్ మనం వాటితో మింగిల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నేచర్తో మింగిల్ అవ్వాలి. అప్పుడు మనకి ఆపర్చునిటీస్ కానివ్వండి, ఈ ప్రకృతి మనకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం కూడా గమనించగలుగుతాం అనమాట. ఈ దీక్ష తీసుకోవడం వల్ల మన జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అని అంటే ద మెయిన్ థింగ్ డిసిప్లిన్ ఫ్రెండ్స్. ఎస్, మనం చేసే యాక్టివిటీస్ అన్నీ చూడండి, ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత కంట్రోల్ ఉంటుంది, ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. చూడండి, ఇవన్నీ చేయడం వల్ల మన యొక్క లైఫ్ అనేది చాలా ప్రొడక్టివ్గా, చాలా క్వాలిటీ లైఫ్ ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్కి, ఈ యాక్టివిటీస్కి, రెగ్యులర్ పర్సన్స్కి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్స్ అనేది మనం ఇదే ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన లైఫ్ లాంగ్ మనం గొప్ప గొప్ప థింగ్స్ అనేవి అచీవ్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క సక్సెస్ కోసం ఎదురు చూస్తారో అలాంటి వాళ్ళు ఇలాంటి థింగ్స్ అన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క జీవితంలో రెగ్యులర్ లైఫ్లో యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ ఒక ఎర్లీ గ్రోత్ అనమాట, ఒక 10x స్పీడ్తో గ్రో అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు నార్మల్గా మనం ఉండే రెగ్యులర్ లైఫ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ యాక్టివిటీస్ చేస్తే ఎవడైనా సరే లైఫ్లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకనంటే వాడి యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. హెల్త్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ మార్నింగ్ వేకప్ వల్ల ఎంతో టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఒక ఆలోచన విధానాలు అనేవి చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. దీనివల్ల మన లైఫ్లో ఎంత మంచి మంచి చేంజెస్ వస్తాయి మీరే ఊహించండి. దాంట్లో మీకు వీడియో స్టార్ట్ అయినప్పుడు చెప్పాను కదండి, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఒక వెల్ బీయింగ్ పర్సన్లా ఎలా తయారవ్వాలో నేర్చుకుంటారు. మీరు దేని మీద ఒక యాక్టివిటీ కోసం వర్క్ చేస్తుంటే దాంట్లో ఒక 10x స్పీడ్తో ఎలా వెళ్ళాలో నేర్చుకుంటారు. మీ యొక్క ఫోకస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుంటారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుంటారు. అండ్ మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఉండాలో తెలుసుకుంటారు. మంచి హెల్తీ హ్యాబిట్స్ ఎలా ఉండాలో నేర్చుకుంటారు. అండ్ సొసైటీలో రెస్పెక్ట్ ఎలా గెయిన్ చేయాలో తెలుసుకుంటారు. అని ఇన్ని పాయింట్స్ అయితే చెప్పాను. ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయబడ్డాయి కదండి. సో ఇవన్నీ మనం పాటించడం వల్ల మన దీక్షలో ఉన్నా లేకపోయినా దీక్ష అయిపోయిన తర్వాత కూడా మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం పాటించడం వల్ల మన లైఫ్లో ద ఎర్లీ గ్రోత్ అండ్ ఒక ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మనం లీడ్ చేస్తాం అనమాట. సొసైటీలో అందరికన్నా కూడా మనం ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మనం ఉండగలుగుతాం. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనల్ని ఈ ప్రకృతితో ఏకం చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఈ దేవుడితో ఏకం చేయడం అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా సాధించాలని అనుకుంటే మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత డెడికేషన్గా ఉండాల్సి వస్తుంది, డిటర్మినేషన్ చూపించాల్సి వస్తుంది అనేది చెప్పేదే ఈ యొక్క దీక్ష అనమాట. సో ఇవన్నీ లెర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకొని మీరు మీ యొక్క లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ యొక్క లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడం కోసం, గ్రో అవ్వడం కోసం, మీరు హెల్తీగా హ్యాపీగా ఉండడం కోసం ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో దట్స్ వై మనం చాలా వరకు దీక్షలు అనేవి వేసేది దేనికి అని అంటే మన లైఫ్ని మనం మార్చుకోవాలనుకుంటే ఇన్స్టెంట్గా మనం మార్చుకోలేం. ఇలాంటి ఒక యాక్టివిటీస్ ఏమైనా మనం పెట్టుకోవడం వల్ల మన యొక్క లైఫ్లో చేంజెస్ అనేవి నెమ్మదిగా తీసుకురావడం కోసమే ఇలాంటి దీక్షలు అనేవి వేస్తారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా సరే మీరు మీ లైఫ్ని మనం మార్చుకోవాలని అనుకుంటే మీ సెల్ఫ్ మీ కంట్రోల్లో లేకపోతున్నట్టే అంటే కనుక ఇలాంటి దీక్ష యాక్టివిటీస్ ఏమైనా తీసుకుంటే అప్పుడు మీ లైఫ్లో ఇలాంటి ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది మీ లైఫ్లో యాడ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా అప్పుడు చేంజ్ అనేది అవుతారనమాట నెమ్మదిగా. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద మీకు అనిపించిన ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీ లైఫ్ కోచ్ ఆర్టి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.